ఈశాన్యం మోత వేయొచ్చా? వేయొచ్చా? తలకాయ అడ్డం కూపుతున్నారు, మీరు ఒప్పుకుంటున్నారు వేయకూడదని? ఎవడు చెప్పాడు వేయకూడదని? ఏం కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిది, హృదయం దేవుని ఎదుట సరైనదైతే దయ్యాల కొంపలో నువ్వున్నా నీ కోసం అది దేవాలయంగా మారింది. మారుస్తాడు దేవుడు, నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవాలయం. ఇప్పుడు మా ఇల్లు, ఇప్పుడు నేను నివాసం ఉండే ఇల్లు చూడు, ఈశాన్యంలో మయ్య సమాధి పెట్టా. ఈశాన్యంలో ఏముంటుందో చూడు మా ఇంటికి. దక్షిణ సరిహద్దు డౌన్ చేసి రేకులు షెడ్ వేసి, ఉత్తరం సరిహద్దు మీద దైవజనులు వస్తే వాళ్ళకి, ఎవరన్నా ఇబ్బందికరమైన స్థితిలో వస్తే వాళ్ళకి సరిపోయినట్టు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేశా. దక్షిణం కంటే ఉత్తరం ఎత్తు పెట్టి దాన్ని తీసుకొచ్చి సిద్ధాంతికాన్ని చూపించండి. మెంటలెక్కి బయటికి పోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం కలుగును. ఏమి కొంపరా ఇదని, కానీ అదే కొంపలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. 8 దిక్కులకి 8 మంది కాదు, అన్ని దిక్కులకు ఒక్కడే నా దేవుడు. నువ్వులే తమ్ముడు, నువ్వులే. నీ పక్కన ఉన్న బుడ్డోడిని కూడా లేపు. లేపు. అదిగో అబ్బాయి కెమెరా చూపించండి వాళ్ళిద్దరిని కొంచెం. ఏం కాదు, జస్ట్ ఒక టెస్ట్ చెబుతున్నా. యువతల ఆయన బలవంతుడు, పక్కన చిన్నోడు బలహీనుడు. మీరు ఒప్పుకుంటారా? పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఈ చిన్నోడు బలహీనుడు, నిలబడ్డ పెద్ద ఆయన బలవంతుడు అనుకుందాం. ఈ చిన్నోడు సవాళ్ళు విసిరినా, ఈ చిన్నోడు ఊరు మొత్తం తిరిగి ప్రచారం చేసినా, ఈ చిన్నోడు ఎన్ని రకాల తిప్పలు పడ్డా ఆ పెద్దోడు లెక్క చేస్తాడా? ఎందుకు? నా బలం ఎక్కడ, వాడి బలం ఎక్కడ? వాడు ఎన్ని తిప్పలు పడితే మాత్రం ఎప్పటికీ నన్ను మించలేడు అనే నిశ్చయత తనకు ఉంటుంది గనుక వాని తిప్పలను అస్సలు పట్టించుకోడు. పట్టించుకుంటావా తమ్ముడు? లెక్క కూడా చేయడు. అవునా? అట్లా కాకుండా ఇప్పుడు పట్టించుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తన బలవంతుడై ఉన్నాడనా, బలహీనుడై ఉన్నాడనా? సింపుల్. ఇంక నీకు అర్థం కాకపోవడానికి ఏముంది? నీవు నమ్మిన విశ్వాసం బలమైంది. థ్యాంక్ యూ నాన్న, కూర్చోండి. నీవు నమ్మిన విశ్వాసం బలమైనది. నీవు నమ్మిన దైవం నిజదైవం. ఆ దైవంలో తన యొద్దకు వచ్చే వారిని తన దగ్గర స్థిరపరచుకునే దమ్ముంది. తన దగ్గరకు వచ్చేవారిని తనలో స్థిరపరచుకునే దమ్ముంది. వాళ్ళని సేవ్ చేసుకునే దమ్ముంది. ఆ గ్రంథమునకు ఏ గ్రంథమునకు లేని శక్తి ఉంది అనే నిశ్చయత నీకుంటే భయం ఎందుకు? పక్కనోడు 100 మతాలు వచ్చి 100 విశ్వాసాలు ప్రచారం చేసుకుంటే మాత్రం నీకు టెన్షనే. నీది బలమైంది అనే నిశ్చయత నీకుంటే, నీది శ్రేష్టమైంది అనే నిశ్చయత నీకుంటే, నీవు నమ్మిన దైవం శక్తివంతమైన వాడు అనే నిశ్చయత నీకుంటే, ఎవడొచ్చి ఎన్ని ప్రచారాలు చేసుకుంటే మాత్రం నీకే. కానీ నేను చెప్పనా నీకెందుకు దడబడుతుందో? నువ్వు నమ్ముతున్నది శక్తివంతమైనది కాదు అని నీకు తెలుసు. అది మనుషులు కల్పించిన కల్పన అని నీకు తెలుసు. ఉదర పోషణం బహుకృత వేషం అని కూటి కోసం కోటి విద్యలని కొంతమంది పడుతున్న తిప్పలు అని నీకు తెలుసు. యేసు ప్రభు గ్రంథమునకున్న శక్తి, యేసు ప్రభుకున్న శక్తి భూమి మీద ప్రకటింపబడుతున్న మరి ఎవరికి లేని కారణం చేత అందరికీ దడగమ్ముతుంది ఈయన పేరు చెబితే. అది మరి యోధాగోత్రపు సింహం అంటే. వాడు చేసే భజనలు కూడా మానుకొని ఇదే భజన మొదలు పెట్టాడు. యేసు భజన. యేసు భజన. ప్రతి ఒక్కడు గొడవ ఇప్పుడు అదే. పాపం యేసు 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 అట్ట, యేసు ఇట్ట, యేసు అట్ట, యేసు ఇట్ట. ఎందుకురా ఇంత కలవరం? యేసు ప్రభుకున్న శక్తి అది, బైబిల్కున్న దమ్ము అది, సువార్తకున్న సత్తా అదే.
నువ్వు అంత కలవరపడుతున్నావు. అధికారాలు, గవర్నమెంట్లు, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంతో సహా దీని విషయంలో కలవరపడుతుందంటే నిజంగా మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మన దేవుడు రియల్ హీరో అని మహింపరచాలి. వెటకారాలు చేయటం ఎవడికి చేత కాదు. ఖర్చు లేకుండా మనకు చదువు వచ్చిన చదువు ఏంటంటే వెటకారం చేయటమే. కాబట్టి వెటకారాలు చేయటం కాదు, కాస్త ఆలోచించి సమాజాన్ని సరైనటువంటి దృక్పథం వైపు మళ్లించాలి. సత్య మార్గం వైపు నడిపించాలనే న్యాయమైన కోరికే ఉండాలి. అంతేగాని అబద్ధంలో, ఉన్మాదంలో, సైకోలుగా ప్రజల్ని చేయాలనే దుర్మార్గపు ఆలోచన ఉండకూడదు. జ్ఞాన మార్గాన్ని ప్రజలకు బోధించి వాళ్ళని జ్ఞానం వైపు మళ్లించాలనే న్యాయమైన ఆలోచన ఉండాలి. సరేనండి, ఇదొక పెద్ద సవిస్తరమైన విషయంలే. వినే కొద్ది రంజుగా ఉంటుంది, వదిలిపెట్టబుద్ధి కాదు. మనకేమో ఇంకాసేపు ఆగితే కేకగా మారే అవకాశం ఉంది, అంటే వేడి. కాబట్టి ఇక ముగింపులోకి వచ్చేస్తున్నాను. మూలవాక్యం దగ్గరికి ఇప్పుడు వస్తున్నా. ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని లాజికల్ ఆన్సర్స్ ఇచ్చినా, ఎన్ని విధాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా, ఎన్ని రుజువులు చూపినా నిద్ర నటించేవాడు ఒప్పుకోడు, నిద్రపోతున్నోడు మేల్కుంటాడు. ఈరోజు సమాజంలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. నిద్ర నటిస్తున్నోళ్ళు ఉన్నారు, పాపం నిజంగా అమాయకంగా నిద్రపోతున్నోళ్ళు ఉన్నారు. నిద్ర నటించే వాళ్ళలో కొందరికి, నిద్రపోతున్న వాళ్ళందరికీ కూడా మేలుకొల్పు కలగాలి అంటే దేవుని వాక్యము ప్రకటించడంతో పాటు దైవ శక్తి కూడా కార్యరూపం దాల్చాలి. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించడంతో పాటు దైవ శక్తి కూడా నిరూపితం కావాలి. ఆ విధంగా భక్తులు ప్రార్థన చేసి దేవునికి అనుసంధానమై సిద్ధపడాలి. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఒకే ఒక్క దినమందు బయలుదేవత వైపు నుండి జీవము గల దేవుడైన యెహోవా వైపుకు తిప్పిన ఏలియా, ఆయన చేసినటువంటి ఈ కార్యమే ఒక ప్రబల సాక్ష్యము. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? అంతకుముందు చాలామంది ప్రవక్తలు వాదించారు, బయలు కాదు దేవుడు, యెహోవాయే దేవుడు. మన పితరులను ఇన్ని విధాలుగా సేవ్ చేసుకొచ్చిన వాడు ఆయన గురించి ఎన్ని రకాలుగా చెప్పినా ఇశ్రాయేలుకి ఎక్కలా. ఎందుకంటే యెజబెలు రాణి, అహాబు రాజు, ఈ రాజు రాణి 450 మంది ప్రవక్తలను ఏర్పరచుకుని బయలుకు ఆలయాలు కట్టించి, బలిపీఠాలు కట్టించి, బయలుకు మొక్కమని ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఈ బయలు దేవతారాధన తీసుకొచ్చారు. యెహోవా ప్రవక్తల్ని పట్టుకొని చంపటం, బలిపీఠాలు పడగొట్టడం. ఒక రకంగా చెప్పాలంటే అసలు మమ్మల్ని రాజు రాణిగా చేసింది బయలుదేవుడే, యెహోవా కాదు. యెహోవా బలహీనుడైన దేవుడు, శక్తిహీనుడైన దేవుడు అని రుజువు చేయటానికి యెహోవా బలిపీఠాలు పడగొట్టారు, ప్రవక్తల్ని ఖడ్గము చేత చంపించారు. చివరికి యెహోవా ప్రవక్తలకు ఏ గతి పట్టిందంటే గుహలలో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. అర్థమైందా? అప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఏమర్థమైందంటే వీళ్ళ దగ్గర ఒక జాడ్యం ఉంది. ఎప్పుడు కూడా మన క్రైస్తవుల్లో కూడా కొంతమంది సరైనటువంటి వాక్య పునాది లేనటువంటి ఆఫ్ నాలెడ్జ్ క్రిస్టియానిటీ ఒకటి ఉంది మన క్రైస్తవ్యంలో కూడా. వాళ్ళు దీవించబడకుండా అన్యులు దీవించబడుతుంటే ఎందుకు మనం దీవించబడట్లేదు, మన లోటుపాట్లేంటి, మనం దేవునికి కనెక్ట్ అయ్యి సరిదిద్దుకొని ముందుకెళదామని ఆలోచించకుండా అన్యులు బాగా ఆశీర్వదించబడుతున్నారంటే మన యేసు ప్రభు కంటే అన్య దైవాలు గొప్పవేమన్న భ్రమలోకి వెళ్ళిపోయి వాటిని ఫాలో అవుతున్నటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు. అయినా క్రైస్తవులకి, క్రీస్తు బిడ్డలకి, దేవుని బిడ్డలకి కంగారు ఏం లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని కాదని పోయినోడు ఎక్కడా మనశ్శాంతిగా ఉండలేడు. పక్కా చెప్తా నేను. యేసు ప్రభువుని కాదని పోయినోడు ఎక్కడా ప్రశాంతంగా ఉండడు, మనశ్శాంతిగా ఉండడు, ఆనందంగా ఉండడు, క్లారిటీగా ఉండడు, నిత్య జీవాన్ని పొందడు. ఎందుకంటే ఇంతకు మించిన పరిపూర్ణుడు ఏడున్నాడమ్మా? ఉంటే కదా అక్కడ ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికి. లేడు.
కానీ కొంతమంది ఇతరులు, అన్యులు అల్పమైన ఆశీర్వాదాలు పొందుతుంటే అరే మనం పొందలేకపోతున్నామని అన్య ఆచారాలు కొన్ని క్రైస్తవ్యంలో తీసుకొచ్చి వాస్తులని, జాతకాలని, ఏమండి పేరుకి దేవుని బిడ్డ తాబేలు ఉంగరం పెట్టుకొని తిరుగుతుంటాడు. ఇదేంది నాయన తాబేలు ఉంగరం ఏంది నాయన పెట్టుకుంటే మంచిదంట? ఏం మంచిదంట? తాబేలు మంచిదంట. పేరుకి క్రైస్తవుడు కుబేర కుంజి అని ఇంట్లో పెట్టుకుంటాడు. ఎంతో తెలుసా? 9,999 రూపాయలు మాత్రమే కుబేర కుంజి. ఇది మీ ఇంట్లో ఉంటే ధన సమృద్ధి, ధనాధిపతి కుబేరుడు. కుబేర కుంజి అంటే తాళం చెయ్యి. కాబట్టి కుబేర కుంజి అనేది మీ బీరువాలో పెట్టుకోండి. మీకెందుకు? మీకు కోట్లు వచ్చేస్తే లోకుల సొమ్మంతా మీకే వచ్చిందని ఈ మాటలు చెబితే అబ్బా ఇదేందో బుక్ చేయండి మనకు కూడా. ఎంతో కాదండి, వాస్తవంగా 8,000 రూపాయలు. కానీ ఇది మీ సౌకర్యం కోసం 6,999 రూపాయలకు మాత్రమే మీకు లభించను. కుబేర కుంజి మీ ఇళ్లలో పెట్టుకోండి, లోకుల సొమ్మంతా మీకే వచ్చింది. కుబేర కుంజి. ఉద్యోగం రావట్లేదా? వ్యాపారంలో నష్టం వస్తుందా? అనుకున్నది జరగట్లేదా? ఆశలు తీరట్లేదా? మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? కుజదోషం ఉందా? అట్లయితే మీకు తప్పనిసరిగా కావాలి కుబేర కుంజి. అండ్ ఎవడో అవుతాడు దిక్కుమల్లుడు. నేను ఒకప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం రాక, మా అమ్మాయికి పెళ్లి కాక చాలా సమస్యల్లో ఉన్నప్పుడు ఇట్లా మా ఫ్రెండ్ ద్వారా కుబేర కుంజి గురించి తెలుసుకొని దాన్ని కూడా నేను ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని బీరువాలో పెట్టాను. పెట్టిన మరుసటి రోజే అమ్మాయికి సంబంధం వచ్చింది. రెండో రోజే అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. నిజంగా కుబేర కుంజి వల్ల నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. మీరు కూడా ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు కదా. కుబేరుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఉంటాయని వెంటనే అట్లా ఆ విధమైనటువంటి ప్రచారం. అబ్బాయి మన కూడా ఒకటి బుక్ చేయండి రా. ఎవరు? అన్యులు కాదు. అలాగే ఇప్పుడు అక్కడ మీకు వేసాడు చూడండి, యేసు ప్రభు యంత్రం. చూడు, యేసు ప్రభు యంత్రం గడప కొట్టాలన్నమాట. వాకిలి కొట్టి రోజు దండం పెట్టుకుంటుండాల. చూడు ఎట్లాంటివి కల్పించారో చూడండి. మేము అన్యులుగా ఉన్నప్పుడు ఈ యంత్రాలకు మా ఇంట్లో కొదువే లేదు. డబ్బులు ఉండవు కానీ యంత్రాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క యంత్రం 5,000, అప్పట్లోనే 7,000, 10,000, 2,000, 4,000 యంత్రాలకి మా సొమ్మంతా పోయింది. ఈరోజు కూడా అమాయకపు క్రైస్తవులు, ఆశోదోళ్ళు కొంతమంది ఉన్నారు. పట్టుకున్నోడు జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, ఎలా మానవులను రక్షించడానికి ప్రాణత్యాగం చేసి తిరిగి లేచిన దేవుడు, సమస్తం మీద అధికారం కలిగిన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పాదాలు పట్టుకొని పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బతుకులు దిద్దుకుంటే ఖచ్చితంగా ఆశీర్వదించి ఆశీర్వాదానికి వారసులుగా కారణంగా చేస్తాడని ఎరుగక, నమ్మక, నేను ఇందాక చెప్పిన వాటన్నిటిని కూడా అనుసరించి వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళని అనుసరిస్తున్న అన్యుల ఆచారాలను ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు. నేను క్రైస్తవుడు, యేసుప్రభుని నమ్ముకుంటాడు, గుట్టుగా పోయి వాస్తు అడుగు వస్తాడు, వాస్తు సిద్ధాంతం తెచ్చుకుంటాడు. మా ఇంట్లో ఏ మూల పెరిగిందో చూడయ్యా అని. వాస్తు ప్రకారం 8 దేవతలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి 4 దిక్కులు, మొత్తం 8 దిక్కులు. 8 దిక్కుల్ని పాలించే వాళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. అంటే 8 దిక్కులకు 8 దేవతలు ఉన్నారు. గృహస్థు కట్టేటప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి దిక్కులు అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకొని కట్టాలి. ఏ మూల పెరగకూడదు, ఏ మూల పెరగాలి, ఎక్కడ బరువు ఉండకూడదు, ఎక్కడ బరువు ఉండాలి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ దిక్కులో ఉన్నటువంటి దేవత కోపం వచ్చి మన ఇంట్లో దుష్ఫలితాలు వచ్చేటట్టు చేస్తారు. జాగ్రత్త అనే పునాది మీద పుట్టిందే వాస్తు. దీన్ని నమ్మి కొంతకాలం అట్టగొల్లయ్యాం, సొమ్మంత అట్టబోగొట్టుకున్నాం మేమే. మాదైతే ఇంకా కామెడీ. ఇంట్లో గొడవ అయితే చాలు, టేబుల్ పట్టండి రా, టేప్ పట్టండి రా అని ఆ మూల గొలవటం, ఈ మూల గొలవటం, ఏదో ఒకటి పాలు కొట్టుకొని కూర్చోవటం. ఏందని అటు చూస్తారు. శుభ్రంగా అసలు ఇల్లే లేకుండా పోయిందిలే. సాక్ష్యం వినండి, నా సాక్ష్యం. అందుకని వాస్తు వట్టి భ్రమ, అది మానవ కపోల కల్పితం, అది వాస్తవం కాదు అనడానికి నిరూపణగా శాంతినగర్లో నేనున్న నివాసంలో
పడమర పల్లం పెట్టి తూర్పు మెరకబెట్టి ఇల్లు కట్టా. వాయువ్యం ఓపెన్ చేసి ఈశాన్యం మూతేసి కట్టా. అదే ఇంట్లో 12 సంవత్సరాలు ఉన్నా. యేసు నామములో ఆశీర్వదించబడ్డా. ఈశాన్యం మూత వేయొచ్చా? వేయొచ్చా? తలకాయ అడ్డం కూపుతున్నారు. మీరు ఒప్పుకుంటున్నారు వేయకూడదని? ఎవడు చెప్పాడు వేయకూడదని? ఏంగా నోరు మంచిదైతే ఊరు మంచిది, హృదయం దేవుని ఎదుట సరైనదైతే దయ్యాల కొంపలో నువ్వున్నా నీ కోసం అది దేవాలయంగా మారింది. మారుస్తాడు. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవాలయం. అట్లా కాకుండా హృదయంలో విశ్వాసం లేకుండా దరిద్రపు బుద్ధి పెట్టుకొని, లోభితనం పెట్టుకొని, చెడిపోయిన జీవిత విధానం కలిగి నువ్వు ఎన్ని మూల పగలగొట్టినా, ఎంతమంది సిద్ధాంతం తెచ్చినా దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగే ఉంటావు తమ్ముడు. అట్లనే ఉంటావు చెల్లెమ్మ. కాబట్టి మారాల్సింది వాస్తు ఇంట్లో పరిస్థితులు కాదమ్మా, హృదయమో బ్రతుకు. ఆ బాబతోళ్ళు ఎవరో తగిలారు ఈరోజు, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్త. ఆ పిచ్చోళ్ళు ఎవరో ఉన్నారు ఎక్కడ కూర్చున్న వాళ్ళలో. నీకు మండితే లేచి వెళ్ళిపో, ఇంక మళ్ళీ కనపడకు, ప్రాబ్లం లేదు. కాదు ఇది చెప్పేది కరెక్ట్ అనిపిస్తే కూర్చో ప్రశాంతంగా విను. దేవునికి స్తోత్రం. చెప్పండి, 2 చేతులే చెప్పండి, మీ పని అయిపోయినట్టుంది. చెప్పండి, గట్టిగా చెప్పండి. అది ఇప్పుడు మా ఇల్లు, ఇప్పుడు నేను నివాసం ఉండే ఇల్లు చూడు, ఈశాన్యంలో మయ్య సమాధి పెట్టా. ఈశాన్యంలో ఏముంటుందో చూడు మా ఇంటికి. దక్షిణ సరిహద్దు డౌన్ చేసి రేకులు షెడ్ వేసి, ఉత్తరం సరిహద్దు మీద దైవజనులు వస్తే వాళ్ళకి, ఎవరన్నా ఇబ్బందికరమైన స్థితిలో వస్తే వాళ్ళకి సరిపోయినట్టు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేశా. దక్షిణం కంటే ఉత్తరం ఎత్తు పెట్టి దాన్ని తీసుకొచ్చి సిద్ధాంతికాన్ని చూపించండి. మెంటలెక్కి బయటికి పోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం కలుగును. ఏమి కొంపరా ఇదని, కానీ అదే కొంపలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా ఇష్టం, నా సౌకర్యం. ఏ మూలైనా మూసేస్తా, ఏ మూలైనా ఓపెన్ చేస్తా. నేను చెప్పేది కహానియా, కళ్ళ ముందు సాక్ష్యం ఉంది చూడండి. ఏముంది? ఉత్తరపు సరిహద్దులో ఎత్తైంది గట్టి దక్షిణాన పల్లం పెడతాడా ఎవరైనా? షాలేం రాజు పెట్టాడు, చూసుకో. ఓకే. ఒకసారి తూర్పు సరిహద్దు మీద గట్టి నైరుతి వైపుకి జరగొచ్చా? పొర్రపాటును కూడా జరగకూడదు. కానీ జరిగి చూపించా నేను. మళ్ళీ పక్కన ఇంకొకటి ఏర్పాటు చేశాం దైవజనుల కోసం. వాస్తు లేదు. 8 దిక్కులకు 8 మంది కాదు, అన్ని దిక్కులకు ఒక్కడే నా దేవుడు. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. రోషం ఉండదు, రోషం ఉండొద్దు. తెలుసు అసలు యేసుప్రభు గురించి నీకు? ఆనాడు ఇశ్రాయేలీలు కూడా తెలియచావదు యెహోవా గురించి సరిగా. యెహోవా గురించి వాళ్ళకి తెలియదు. యేసుప్రభు బిడ్డలం, క్రైస్తవులోని బిల్డప్పే కానీ మనకు తెలియదు. మనలో చాలామందికి తెలియదు. దేవుడి కృపలు నాకు తెలుసులే, మీలో కూడా చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మంత్రగాళ్ళకి భయపడతారు, వాస్తుకు భయపడతారు, గ్రహ దోషాలంటే భయపడతారు, రాశి ఫలాలు చూసుకుంటారు. చూసుకో పెందలాడిపోదు కానీ చూసుకో. ఒక నిజ క్రైస్తవుడు, సత్క్రైస్తవుడు వీటిని టచ్ కూడా చేయడు, లెక్క కూడా చేయడు. ఒకటే, నేను నా దేవుడు ఒక్కడు నాకు తోడై ఉంటే నాకు ఎదురు ఉండదు. దేవుడు నన్ను విసర్జిస్తే నేను ఏం చేసి కూడా ముందుకెళ్ళలేననే ఒక్క బుద్ధి తెలిసి ఉంటే తిరుగు ఉండదు. మంత్రాలను కనపరుస్తారు, మాంత్రికుల్ని గొప్పగా మాట్లాడుతుంటారు, దెయ్యాలని గొప్ప చేసి మాట్లాడుతుంటారు, వాస్తు తేడా అంటారు. ఏమంటే సైలెంట్గా ఇతరులు ఫాలో అయిన అన్ని ఆచారాలు. ఎందుకంటే వాళ్ళని చూసి ఈ పునాదులు లేనివాళ్ళు. ఇప్పుడు ఈ లైవ్లో వీక్షించే వాళ్ళు ఎవరన్నా వినేవాళ్ళు కూడా మండిపోతుంటుంది. ఇదే శాలేమన్నా
ఏదో మన బాధలు మనం పడుతున్నాం, ఎందుకు ఆయన వాక్యం చెప్పుకోక. లైవ్లో వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఇదే ఎందుకు ఏదో తిప్పలు పడుతున్నాను. నేను ఊరుకోను, ముసుగులు ఆగుతా అంతే. నేను విశ్వాసులు ముసుగు లాగుతా, అన్యులు ముసుగు కూడా లాగుతా. నేను ఇందాక చెప్పిన విషయాలు కొంతమంది ఉన్మాదులకి, మత పిచ్చగాళ్ళకి పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. అర్థమైందా? ఈయన్ని జావ కొట్టాలరా, దరిద్రం వదిలిపోయేది, ఈడు ఒక్కడ పోతే పీడ వదిలిపోయేది అని. ఒరే పిచ్చోడన్న, నేను ఒక్కడిని కాదు రో, నాలాంటి సరుకు చాలా 100 మందికి పైన రెడీ అయి ఉన్నారు. తయారు చేసుకున్నాడు దేవుడే మానవుడు. శాలేం రాజు గళం ఒక్కటి మౌనం అయిపోతే ఇక గళాలు లేవా? 100లాది రెడీ అయి ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే జీవితం స్థిరం కాదు కదా. అందుకని నేను ఏం చేసినా నా ఒక్కడితో వదిలిపెట్టును. ఏ పనైనా అంతే. ఇప్పుడు తబలా కొట్టేవాళ్ళు ఉన్నారు, ఎంతవరకు జీవితాలు తెలియవు కదా. అందుకని ఆ ఫీల్డ్కి ఒకడు కాకుండా 2, 3, 4 రెడీగా ఉంటారు. అట్లా ఇందులో ఉన్న ప్రతి ఫీల్డ్, సౌండ్ ఇంజనీరింగ్ ఉంది, 4, 5 రెడీ అయి ఉంటారు. కెమెరా ఉంది, 4, 5 ఉంటారు. ఏ ఫీల్డ్లో కూడా ఒకడు లేకపోతే పని ఆగే ప్రసక్తి ఉండదు, అది జరుగుతూనే ఉంటుంది. ఆఖరికి వేదిక కూడా ఒకడు ఆగిపోతే ఈ వేదిక ఆగిపోదు, అనేకులు మాట్లాడుతూ ఉంటారు. అందుకే నేను అనేక మందికి వేదికనిచ్చేది. నేనే రాజు నేనే మంత్రి అనే డైలాగ్ మనకు ఉండదు. నా బిడ్డలు కూడా రెడీ కావాలి. ఎస్, ఓకేనా? అంటే వాళ్ళకి ఆశ కూడా లేకుండా చేస్తున్నా. నన్ను ఏదన్నా చేసినా ఆగిపోయేది కాదు. ఇది యేసయ్య రగిలించిన ఉజ్జీవం. ఏమంటారు? సరే, ఇక ముగిస్తున్నాలే. తరువాయి భాగం వచ్చే వారం. అంటే మీరు ఎండకి ఇబ్బంది పడతారని అందరూ మౌనం అంగీకరించారంటే ఒప్పుకున్నట్టే. మీరు ఇందాక స్పందించలా, లేదు తేడా పడ్డారు, అట్టయితే అయిపోయింది. మరి మీరు ఇందాక మౌనంగా ఉండేసరికి నేను కన్ఫర్మ్ చేసుకున్నా. మనము ఎలాగైతే కొంతమంది ఆశీర్వదించబడ్డట్టు కనబడుతున్న అన్యులు చూసి వాళ్ళలాగా బలహీనపడే తప్పుడు ఆలోచనకి వెళ్తామో, ఇశ్రాయేలుకి ఆ దరిద్రం ఉండింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి అది ఇంకా వదల్లా. గనుక వాళ్ళు ఏం చేశారంటే, అహాబు యెజబెలు ఇంతగా వర్ధిల్లి ఏకంగా సింహాసనం ఎక్కి పెత్తనం వెలగబెడుతున్నారు అంటే నిజంగా వాళ్ళు నమ్మిన బయలు ఎంత గొప్పోడైతే వీళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. మరి యెహోవా ప్రవక్తలు చంపబడుతుంటే యెహోవా ఏం చేస్తున్నాడు? గుహల్లో దాక్కొని అడ్రస్ లేకుండా పరారైపోతుంటే, యెహోవా బలిపీఠాలు కడుతుంటే యెహోవా శక్తివంతుడైతే మరి ఏం చేస్తున్నాడు? అసమర్థుడు కాబట్టే తన భక్తి కార్యక్రమం బలిపీఠాలు పడగొడుతున్నా ఏం చేయలేకపోతున్నాడు. బయలు శక్తివంతుడు కాబట్టి పడగొట్టే ప్లేస్లో ఉన్నాడు, యెహోవా శక్తిహీనుడు కాబట్టి పడగొట్టించుకుంటున్నాడు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మీకేం అర్థమైందండి? పేరుకు దేవుని ప్రజలు, కానీ వారు అనుకుంటున్నారు యెహోవా కంటే బయలు బలవంతుడని. అసలు సృష్టికర్త ఎవరు? సర్వశక్తి గలవాడెవరు? ఈ లోక దేవతలన్నీ ఎవరికి మొక్కుతాయని ఉంది గ్రంథములో. దేవతలు నీకు నమస్కారము చేయుచున్నారన్న మాట ఎక్కడుంది? కీర్తనల గ్రంథంలో ఉంది. ఎవరికి నమస్కారం చేస్తున్నారు అంటే దేవదూతలంతా ఆయన కాలు మొక్కుతున్నారు. దాగోను గుడిలో యెహోవా మందసం తీసుకెళ్ళి పెడితే దాగోను బొమ్మ ఏం చేసింది? సాగిల పడింది. ఎంతమందికి గుర్తుంది? అలాంటి సర్వశక్తి గల్లోడిని వదిలిపెట్టి బయలు బలవంతుడు అనుకుంటున్నారు. అప్పుడు ఏలియా వెళ్ళి అహాబు దగ్గర శపథం చేశాడు. జీవము గల దేవుని వైపు నుండి బయలు వైపుకు ప్రజల్ని తిప్పి పెద్ద పాపం చేశావు. నీకు నీ మాట విన్నందుకు వాళ్ళకి శిక్ష తప్పదు. ఇక నుంచి 3.5 సంవత్సరాలు ఆకాశపు మంచైనా వర్షమైనా ఎంత మాత్రం కురవదో, కఠినమైన కరువును ఫేస్ చేయాలి, నీ ప్రజలు ఫేస్ చేయాలని శపథం చేసి వచ్చాడు తిష్బీయుడైన ఏలియా. అయిపోయింది, 3.5 ఏళ్ళు అయిపోయింది. దేవుడు వర్షాన్ని కురిపించి ఒక సూచక్రియ జరిగించాడు. ఆ సూచక్రియ కంటే ముందు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 3.5 ఏళ్ళు వర్షం కురవలేదు, తర్వాత ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది. ఆ సూచక్రియ గుర్తుపెట్టుకోండి.
దానికంటే ముందు ఇది ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇశ్రాయేలు జనాంగానికి ఈ పిచ్చి వదిలించాలి, ఈ పైత్యం దించాలని ఫిక్స్ అయ్యాడు ఏలియా. ఫిక్స్ అయ్యాయని ఒక మాట అన్నాడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. బయలు దేవుడైతే వానికి మొక్కండి, యెహోవా దేవుడైతే ఆయనకే మొక్కండి. అంతేగాని యెహోవా పేరు చెప్తారు, మళ్ళీ బయలుకు మొక్కుతారు. ఇలా రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళు తడబడుచుందురని ఒక సింహగర్జన చేశాడు. రండి, కర్మేలు పర్వతం మీదికి రండి, అక్కడ నిరూపించుకుందామని కర్మేలు పర్వతానికి పిలిచాడు. అహబు ప్రవక్తలని, అదే యెజబెలు పెంచి పోషించిన అబద్ధ ప్రవక్తలు 450 మంది, యెహోవా ప్రవక్త ఏలియా ఒక్కడే. నిర్ణయం ఏంటంటే, మీరు బలిపీఠం కట్టండి, నేను బలిపీఠం కడతా. ఒక ఎద్దును వధించి మీరు పెట్టండి, ఒక ఎద్దును వధించి నేను పెడతా. మీ దేవుడికి బయలుదేవుడు అన్నాగా, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తా. యెహోవా మనుష్య సహాయము లేకయే అగ్నిని బలిపీఠం మీదికి పంపుట ద్వారా ఎవరు తన శక్తిని కనపరుస్తాడో అతడే నిజమైన దేవుడు. అతడే నిజమైన దేవుడు. దమ్ముంటే రండి, ఈ ఏర్పాటుకు రండని దేవుని శక్తి ఏదో తెలుసుకుందాం రండి. ఇక మాటలు కాదు, తర్కము కాదు, వాదనలు కాదు, ఒప్పించడలు కాదు, శక్తే తెలుసుకుందాం రండి అని పిలిచాడు. వచ్చారు ఇశ్రాయేలు సర్వ సమాజం కర్మేలు పర్వతం మీద గ్యాదర్ అయ్యారు. బయలు ప్రవక్తలు 450 మంది ఒక బలిపీఠం కట్టారు, దాని చుట్టూ వాళ్ళు మోగారు. దేవుని ప్రవక్త ఏలియా కూడా ఒక దగ్గర ఉన్నాడు. మొదటి ఆఫర్ వాళ్ళకే ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకే. నువ్వు రప్పించంటే అవసరం లేదు, మీరు చాలామంది ఉన్నారుగా, మళ్ళీ మీకు ఎందుకులే పొద్దుపోయేది, కానీ మీరే మొదలు పెట్టండి. మీరు అగ్ని దించగలిగితే నన్ను ఏం చేసినా ఓకే, నేను ఒప్పుకుంటా. నేను అగ్నిని దించితే మీ అందు తేలుస్తా రండి అని చెప్పి ఒక పశువుని వధించి వాళ్ళు బలిపీఠం మీద పెట్టి, ఇక బయలా అగ్ని కురిపించు, బయలా అగ్ని కురిపించు అని వాళ్ళ ఆరాధన మొదలు పెట్టారు. ఎంతమంది? 450 మంది. స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. అదిగో రక్తాన్ని చూపించి మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. బయలా అగ్ని కురిపించు, బయలా అగ్ని కురిపించు, బయలా అగ్ని కురిపించు, బయలా అగ్నిని దించు అని మొత్తుకుంటా 450 మంది. ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం దాకా వాళ్ళు మొత్తుకొని సాయంకాలపు నైవేద్యం సమయం వచ్చిన దాకా మొత్తుకుంటూనే ఉన్నారు. అగ్ని లేదు, కొత్తిమీర కట్ట లేదు, ఏమి లేదు ఆడ. వాళ్ళు అగ్ని రాక వాళ్ళు అల్లాడుతుంటే ఏలియా పోయి, నిద్రపోతున్నాడేమో మనోడు, లేపండి. ఓహో, ఒకవేళ దూరంగా ఉన్నాడేమో, జర్నీ లాంగ్ ఏమో. చివరికి వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చిందంటే, కత్తులు తీసుకొని దేహాన్ని కోసుకొని మరీ అడుగుతున్నారు బయలుని, ఇదిగో మా దేహాలు చూడు ఎలా ఛిద్రం చేసుకుంటున్నామో, నీ అగ్ని పంపించు, నీ అగ్ని పంపించు అని ఎంత మొత్తుకున్నా అగ్ని రాలా. అప్పుడు పిలిచాడు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని, అక్కడున్న ప్రజలందరినీ పిలిచాడు. మీకు ఇంకా అర్థం కాలేదా? అక్కడ లేదు 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 ఇప్పుడు సర్వశక్తుడగు వాని యొక్క శక్తి ఏంటో నేను చూపిస్తా, రండి రండి. వాళ్ళకి ఎంత మొత్తుకున్నా లేదు, ఇంకా ఆపంటారే, అయిపోయింది మీ సమయం అంతా, ఇక సాయంత్రకాలపు నైవేద్య సమయం అయిపోయింది, ఇక మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక రండి అందరూ రండి అని తీసుకొచ్చి మొట్టమొదట పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేశాడు. అదిగో చూడండి, అంతకుముందు పడగొట్టిందిగా, ఆ పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేశాడు. రెండవది, దేవుని నిబంధన గుర్తు చేయటానికి 12 గోత్రాలకు గుర్తుగా 12 రాళ్లను తెచ్చి వాటికి మెన్షన్ చేశాడు.
నంబర్ 1, పడిపోయిన బలిపీఠమును బాగు చేశాడు. నంబర్ 2, దేవుని నిబంధనను, దేవుని వాగ్దానమును చేతబట్టాడు. మూడవది, విశ్వాసము అనేది క్రియాత్మకంగా కనపరచాడు. ఎలానో తెలుసా? ఇప్పుడు ఎండిపోయి గలెండిపోయిన మాంసం తగలబట్టమే కష్టమైపోయి వాళ్ళు ఒళ్ళంతా కోసుకున్నారు. ఏనేం చేశాడో తెలుసా? 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఆ 4 తొట్ల నీళ్లు ఆ బలి పశువు మీద, బలిపీఠం మీద పోపించాడండి. చుట్టూ కందకం మరీ తీపిచ్చి, కందకం అంటే గుంట అండి, బలిపీఠం చుట్టూ ఒక గుంట తీపిచ్చి అసలు ఎండిపోయిన మాంసం కాలటమే కష్టమైతే ఆ మాంసం మీద 3 సార్లు పోపించాడు నీళ్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 ఆ నీళ్లు ఎంతగా ప్రవహించినాయి అంటే ఆ చుట్టూ ఉన్నది ఒక కందకం గుంట, అది నిండి పొర్లి పారినాయి. బలిపీఠం చుట్టూ కందకం త్రవ్వించి దానిలో నీళ్లు పారేటట్టు చేసి కట్టెల్ని, పశుమాంసాన్ని మొత్తాన్ని నానబెట్టాడు, సరుపులో బట్టలు నానబెట్టినట్టు. ఇప్పుడు ఈ పని చేస్తుంటే బయలు వాళ్ళ బ్యాచ్కి ఎట్టుంటుందండి? వాళ్ళు నవ్వుకుంటున్నారు, వీడికి మామూలుగా ఉండదు, మన ఎండి మాంసమే తగలబడలేదు ఏంటి, వీడు మాంసాన్ని నానబెడుతున్నాడు, బలి పశువుని నానబెడుతున్నాడు, కట్టెలు నానబెడుతున్నాడు, ఖచ్చితంగా అవుట్, మన చేతిలో వీడికి సాగు మూడిందని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదంతా చేసిన తరువాత ఏలియా ఏం చేశాడని చెప్పాను? 3 చేశాడు. నంబర్ 1, పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేశాడు. నంబర్ 2, నిబంధన జనులు, ప్రభువా నీ ప్రజలు, ఆ నిబంధన జనులకు నీవు చేసిన వాగ్దానమును గుర్తు చేసుకో అని నిబంధనకును వాగ్దానమును గుర్తుగా 12 రాళ్ళు 12 గోత్రాలకి ప్రతీకలుగా తెచ్చి అందులో జాయిన్ చేయించాడు, మెన్షన్ చేయించాడు. 2, మూడవది విశ్వాస సంబంధమైన క్రియ, మొత్తాన్ని తడిపి నానబెట్టాడు. 4వది మోకాళ్ళేశాడు. మోకాళ్ళేసి ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఇక ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. వాళ్ళు పొద్దున నుంచి సాయంత్రం దాకా మొత్తుకొని ఒళ్ళంతా కోసుకున్నారు, రక్తాలు చిందించారు, అయినా అగ్ని రాలేదు. కానీ దేవుడు చెప్పిన సెలవు చొప్పున సమస్తము జరిగించిన ఏలియా మోకాళ్ళుని, ఇదిగో నీ మాట చొప్పున సమస్తము నెరవేర్చాను, ఇశ్రాయేలులో నీవే దేవుడవై ఉన్నావనియు నేను నీ ప్రవక్తనై ఉన్నానని ఈ ప్రజలంతా ఎరుగునట్లు దేవా యెహోవా ఆకాశం నుండి అగ్నిని పంపి నీ శక్తిని కనపరచు, నీ కార్యమును రుజువు చేయమని ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆ ప్రార్థన కంప్లీట్ కాక మునిపే అదిగో ఆకాశము నుండి అగ్ని దిగింది. ఆకాశము నుండి అగ్ని దిగింది. అగ్ని దిగి బలిపీఠము మీద ఉన్న పశుమాంసమును, బలిపీఠమును, ఆ పైన పోయబడిన బుగ్గిని, కట్టెల్ని, సమస్తాన్ని కూడా కాల్చి బూడిద చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకేం మిగల అక్కడ. ఆ తర్వాత ఏలియా ఏం చేశాడో మీరు ఇంటికి పోయి చదువుకోండి. ఆ తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలేసింది. ఏమనో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే సృష్టికర్త, యెహోవాయే సర్వశక్తి గల దేవుడు, యెహోవాయే సూర్యుడు, యెహోవాయే పరాక్రమశాలి. అహబ్ ఏడుస్తున్నాడు చూడు, లార్డ్ 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 అంతే. కోటింగ్ పడ్డప్పుడు వీడికి లార్డ్ గుర్తొస్తాడు. మళ్ళీ తర్వాత యెజబెల్ గుర్తొచ్చింది దరిద్రుడికి.
దేవునికి స్తోత్రం. అగ్ని దిగి వచ్చి దేవుని శక్తిని రుజువుపరిచింది బిడ్డలారా. అది ఇశ్రాయేలు సర్వ సమాజం సాగిలపడి దేవునికి మ్రొక్కి వారి హృదయాల్లో ఇక దేవుని వైపు తిప్పేసుకున్నారు. ఇది నేను ఎందుకు మీకు చదివి వినిపించానంటే, తర్కముతో, వాదనతో, మాటలతో మనం ఎంత ప్రయత్నించినా నిద్ర నటిస్తున్నోళ్ళు, నిద్రపోతున్నోళ్ళు మేల్కొనరు. కొంతమంది కావాలని మనస్సాక్షిని చంపుకున్నారు, కొంతమందికి పాపం పనిచేయటంలో అర్థం కావటంలో నిద్రమత్తులై ఉన్నారు. ఇద్దరు కూడా దేవుని వైపు తిరగాలి అంటే ఇక మనకి వేరే ప్రత్యామ్నాయము లేదు. దేవుని శక్తి దిగి రావాల్సిందే. అదండి కంక్లూజను, ముగింపు. దేవుని శక్తి దిగి రావాల్సిందే. దేవుని శక్తి దిగి ఆయనను, ఆయన ప్రభావాన్ని ప్రజలకు నిరూపించాలంటే 4 జరగాలి. అది వివరణ. అందులో మొట్టమొదటిది, పడద్రోయబడిన బలిపీఠములేవో వెతికి వాటిని తిరిగి పునర్నిర్మించుకోవాలి. భూమి మీద దేవుని భక్తుపరులైన వాళ్ళు ఏలియా వలె రూపాంతరం చెందాలి. సత్యం కొరకు, సత్య స్థాపన కొరకు రోషం గలవారై ఉండాలి. సత్యస్థాపన కేవలం మాటలతో కాదు, దేవుని శక్తి కూడా దానికి జోడి అవ్వాలి. కొన్ని వారాలుగా నేను ఈ విషయం గుర్తు చేస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఇంకా స్పష్టంగా దాన్ని నేను ముందుకు ఎత్తుకొచ్చాను. అవసరం, తప్పదిక. దైవజనులు, విశ్వాసులు అందరూ కూడా కూలగొట్టుకున్న బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి. హృదయ బలిపీఠమును తిరిగి నిర్మించాలి. విశ్వాస బలిపీఠము తిరిగి నిర్మించాలి. ప్రార్థన బలిపీఠము తిరిగి నిర్మించాలి. ఎక్కడ ఏ బలిపీఠం కూలిందో నీకు తెలుసు. దేవుని సన్నిధి బలిపీఠము తిరిగి నిర్మించాలి అంటే నువ్వు ఏవైతే నిర్లక్ష్యం చేసావో వాటన్నిటినీ తిరిగి నువ్వు అందిపుచ్చుకోవాలి, అందుబాటులోకి రావాలి. చాలా మందికి ప్రార్థన బలిపీఠం కూలిపోయింది. ఏదో ఆచార సంబంధమైన ప్రార్థనలతో పొద్దుపుచ్చుతున్నారు కానీ ప్రార్థనా బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అగ్ని మండుచుండవలెను అంటాడు బలిపీఠం మీద. ప్రార్థన బలిపీఠాలు చాలా మందివి చల్లారిపోయినాయి, కూలిపోయినాయి, పడిపోయినాయి. వాటిని తిరిగి నిర్మించాలి. సంఘాలలో ఉజ్జీవం రావాలి. ఆ ఉజ్జీవం సమాజాల్లోకి ప్రాకాలి. దేవుని శక్తి సమాజాల్లోకి విస్తరించాలి. దేవుని కార్యాలు సమాజాల్లో జరగాలి. అన్ని జనుల్లో దేవుని శక్తి నిరూపితం కావాలి. దైవ వాక్యము ప్రబలమై వ్యాపించాలి అంటే, అన్ని జనుల హృదయాలు దేవుని తట్టు త్రిప్పబడాలి అంటే దైవ వాక్యంతో పాటు దైవ శక్తి కూడా ప్రబలమై వ్యాపించాలి. దైవ శక్తి ప్రబలమై వ్యాపించాలంటే మోషే, ఏలియాలు సీన్లోకి రావాలి. మోషే మోకాళ్ళుని రెఫీదీము లోయలో అమాలేకీలతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నప్పుడు ప్రార్థన చేశాడు. కొండ మీద నిలబడి చేతులతో దేవుని కర్రను చేత పట్టుకొని పైకి లేచి నిలబడ్డాడు. తర్వాత కూర్చున్నాడు. హరోలు ఆయన చేతులు ఆదుకోగా మోషే చేతులు సూర్యాస్తమయం వరకు నిలిచినాయి. ఇశ్రాయేలు గెలిచారు. ఈరోజు మోషేలు కావాలి దేవునికి. ఏలియా మోకాళ్ళుని బలిపీఠం దగ్గర, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా, ఈ ప్రజలు నీవే సత్యవంతుడు అని ఎరుగునట్లు నీ వాక్యే కాదు, నీ శక్తి కూడా కావాలి. నీవు నిన్ను నిరూపించుకోవాలి. నీ ప్రవక్తనని నన్ను కూడా నువ్వు నిరూపించాలి. దయచేసి నీ అగ్నిని పంపు అని ఆయన ప్రార్థించినప్పుడు ప్రచండమైన దైవాగ్ని పరము నుండి భూమి మీదకి దిగి బలిపీఠమును, అగ్నిని ఏమండి మీరు చూశారు ఇప్పుడే దహించినటువంటి ఘట్టం. మోషే చేతులు ఎత్తినట్టు ఏలియా మోకాళ్ళు నిన్నట్టు మోషే ఏలియాల మీద ఉన్న అభిషేకం ఈ రోజు మన మీదికి రావాలి. మనం పడద్రోయబడిన బలిపీఠమును తిరిగి పునర్నిర్మించాలి. రోషం తెచ్చుకోవాలి. ఎంతకాలం శక్తిహీనమైన భక్తి, ఎంతకాలం ప్రభావం లేని ఈ కాబోదు పరిచర్యలు, ఈ కాబోదు భక్తి. నంబర్ 1, బాగు చేయబడవలసినవి ఏమున్నాయో నువ్వు బాగు చేసుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి చూసుకో. ముందు ఫస్ట్ చేయాల్సింది దేవుని శక్తిని పొందగోరే ముందు లోపముగా ఉన్న వాటిని దిద్దుకోవాలి.
తప్పుడు నడతలు విసర్జించి మారు మనసు పొంది సరి చేసుకోవాలి. ఎవరైనా నువ్వు ఇప్పుడు ఈ రోజే చర్చికి వచ్చినా సరే నీకు ఒకటే చెప్తా, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో దేవుని శక్తి పనిచేయాలంటే ముందు ఎక్కడ నువ్వు తప్పటడుగు లేస్తున్నావో, ఎక్కడ పాపంలో ఉన్నావో, ఎక్కడ చెడిపోయిన నడక నడుస్తున్నావో అది చూసుకొని ముందు దాన్ని విసర్జించు. దాన్ని విసర్జించకుండా నువ్వు అది అందులో కొనసాగుతానే దేవుని శక్తిని అనుభవించాలంటే కుదరదు. ఫస్ట్ బాగు చేయబడాలి. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకో. దేవా, ఇదిగో ఇలా ప్రార్థించినప్పుడు అలా కార్యాలు చేస్తానని నాకు నువ్వు ప్రామిస్ చేశావు. నా వ్యక్తిగతం, నా ఫ్యామిలీ మాత్రమే కాదు, నా సమాజంలో కూడా నీ శక్తివంతమైన కార్యాలు జరిగించు. నువ్వే మాట ఇచ్చావు. నేను నీకు తోడై ఉంటాను, నా శక్తిని నీ ద్వారా లోకానికి కనపరుస్తానని నువ్వు మాట ఇచ్చావు. ప్రజల్ని దర్శిస్తానన్నావు. నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు నాకు ప్రామిస్ చేశావు, ఈ సమాజాన్ని దర్శించు. నీ శక్తి వాళ్ళు రుచి చూడాలి, నీ ప్రభావాన్ని వాళ్ళు రుచి చూడాలి. వాళ్ళని వ్యక్తిగతంగా దర్శిస్తావో లేదా నా ద్వారా వాళ్ళని సంధిస్తావో నాకు తెలియదు. నువ్వు నాకు ప్రామిస్ చేశావు, ఆత్మలను రక్షించు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని నాకు ప్రామిస్ చేసావా లేదా? ఈ ఆత్మలని. 2, వాగ్దానాన్ని గుర్తు చేయ. 3, విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలదానివై, విశ్వాసముతో దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేరునని నమ్మి చూడు. విశ్వాసంతో నేను చెప్పిన క్రియ కొనసాగించు. 4వది, బాగు చేయబడినటువంటి జీవితం, వాగ్దానం గుర్తు చేసుకున్న జీవితం, విశ్వాసము గల జీవితం, ఈ 3 కలిగిన వ్యక్తిగా మోకాళ్ళుని ప్రార్థించు. అప్పుడు దైవాగ్ని ఆనాడు ఇశ్రాయేలు మధ్యలోకి దిగొచ్చినట్టు నీలోకి వస్తుంది, నీ ఇంట్లోకి వస్తుంది, నీ సమాజంలోకి వస్తుంది. ఆ శక్తిని లోకం అనుభవిస్తుంది. ఏ సునామోలో మనందరి విషయంలో అది జరుగును గాక. ఇక లేండి. నాయన ఇంకా ఒకటి కూడా కాల 12. దేవుడు మాట్లాడాడు. ఎంతకాలం ఈ కాబోదు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభావము పోయను. ప్రభావం లేని భక్తి, శక్తి లేని భక్తి, దేవుని శక్తిని ఆశ్రయించని భక్తి, నామకార్థపు భక్తి, వేషధారణ భక్తి. కాదు 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 కాదు. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. నిజమైన దేవుణ్ణి ఎరగని స్థితిలో, రక్షింపలేని వాటిని ఆశ్రయించి డబ్బు పోగొట్టుకొని రకరకాల వాటిని పాటించి జీవితాలు పాడు చేసుకొని, విడుదల లేని బ్రతుకు, మనశ్శాంతి లేని బ్రతుకు. పాపం అన్యజనులు ఆ వాస్తని, ఈ సిద్ధాంతం అని, అందులో తేడా ఇందులో తేడాని వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుని బాగుపడని స్థితిలో మంత్రగాళ్ళ చుట్టూ, సిద్ధాంతుల చుట్టూ, మాంత్రికుల చుట్టూ, జ్యోతిష్యుల చుట్టూ వాళ్ళని నమ్మి, వీళ్ళని నమ్మి వాళ్ళ డబ్బులు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నా. చివరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నా. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతోమంది వ్యసనాలకు బలైపోతున్నారు. కుటుంబాలే దారుణంగా పతనమైపోతున్నాయి. నవ్వు పెదాల మీద కనపడుతూ బ్రతుకుతున్నారు కానీ లోపల ఘోరాతి ఘోరంగా ఏడుస్తున్నారు. కుటుంబాలే శాపాలు అనుభవిస్తున్నాయి. ఆ ప్రజల్ని ఎవరు విడిపించాలి? ఎంతకాలం మనం బాధ్యత రాహిత్యంగా ఉందో, మన స్వార్థం కోసం ఎంతకాలం భక్తి చేద్దాం? భారం కలిగి మన లోపాలు సరిదిద్దుకొని, పడిపోయిన బలిపీఠాలు బాగు చేసుకొని, వాగ్దానాన్ని ఎత్తిపట్టి విశ్వాసం గలవారమై దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెడదాం. సమాజాల్లోకి ఉజ్జీవం రావాలి. దేవుడే కదలాలి. మీ అందరి హృదయాల్లో, మీ అందరి జీవితాల్లో కూడా ఈ కార్యం జరగాలి. దేవుని శక్తి దిగొచ్చిన నాడు నువ్వు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడితే, నీ సమాజం కూడా నీ ద్వారా బాగుపడితే. బిడ్డలారా, మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు భయపడకండి, కృంగిపోకండి. చూశారు కదా దేవుని శక్తిని.
అది కథ కాదు, కల్పన కాదు. ఏలియా దినములో రియల్గా జరిగింది. నా జీవితంలో కూడా ఎన్నో శక్తివంతమైన కార్యాలు దేవుని అనుభవించాను. ఈరోజు మీకు చెప్తున్నాను, విశ్వాసం గలవారై ప్రార్థించి దేవుని వైపు చూడండి. చెడిపోయిన జీవితాన్ని వదిలేయండి, మారు మనసు పొందండి. బాప్తిజం పొందకపోతే బాప్తిజం పొంది దేవుని బిడ్డలు కండి. నరకాన్ని తప్పించుకుంటారు, భూమి మీద కూడా పాపం నుంచి విడుదల పొంది నెమ్మది గల దినములు అనుభవిస్తారు. ఆమేన్.